తెలుగు రాష్ట్రాల్లోని అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. మన ఛానల్లో అంగన్వాడీ టీచర్లు ఆయాల సమస్యల పట్ల అవగాహన కోసం, మరి ఆ సమస్యల పరిష్కారం కోసం పరిష్కారం లభించే విధంగా వీడియోస్ అయితే వస్తుంటాయి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరణకి వెళ్తే, సంక్రాంతి కానుకగా మరి అంగన్వాడీ టీచర్లు ఆయాలకి మరి ప్రభుత్వాలైతే ఏదో ఒక న్యాయం చేస్తే మంచిగా ఉండేది. కానీ సంక్రాంతి వివిధ పండుగలు పోతున్నాయి, బడ్జెట్లు పోతున్నాయి, అసెంబ్లీ సమావేశాలు ముగుస్తున్నాయి, క్యాబినెట్ సమావేశాలు పలుమార్లు జరుగుతున్నాయి. తెలంగాణ ఇటు ఏపీలో మరి ఎన్నికల హామీల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మరి భారీగా అంగన్వాడీ టీచర్ల జీతాలు పెంచుతాం, అంగన్వాడీ టీచర్లకు పెన్షన్, గ్రాట్యుటీ, ఖాళీ పోస్టులు భర్తీ చేస్తాం, అంగన్వాడీలకి వేతనాలు పెంచుతామని చెప్పేసి హామీలు కూడా ఇచ్చారు. మరి సంక్రాంతి కానుకగా అంగన్వాడీ టీచర్ల ఆయాలకి సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి త్వరలోనే బడ్జెట్ సమావేశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా, ఉగాది పండుగల సందర్భంగా మరి అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యలను రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ నెక్స్ట్ బడ్జెట్లో ఉగాది పండుగ సందర్భంగానైనా లోపైన పరిష్కరిస్తాయని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక వివరాలకు వెళ్తే, ముఖ్యంగా అంగన్వాడీ టీచర్లకి, ఆయాలకి అంగన్వాడీ వ్యవస్థలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకే విధమైనటువంటి సమస్యలు అయితే ఉన్నాయి. అవేంటో అవన్నీ చూద్దాం. తర్వాత ప్రభుత్వాలు ఏం చేయాలి అనే అంశాల మీద కూడా చూద్దాం. ఇక అంగన్వాడీ టీచర్లు ఆయాలకు సంబంధించిన ప్రత్యేక సమస్యలు: జీతం చాలా తక్కువగా ఉండడం, తర్వాత భవనాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలు లేకపోవడం, తర్వాత లబ్ధిదారుల హాజరు తక్కువగా ఉండడం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకపోవడం, ప్రభుత్వం అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యల పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం, ఇవన్నీ కూడా చాలా కష్టతరమైనవి ఏమీ కావు. వివిధ వర్గాల ప్రజలకు ఎన్నో లక్షల కోట్లు పెట్టి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. కాబట్టి మరి అంగన్వాడీ టీచర్లకి ఎంతో కొంత ఆ వివిధ వర్గాల ప్రజలకు ఏ విధంగా బడ్జెట్ కేటాయిస్తున్నారో, అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాల పెంపుకు సంబంధించి కూడా కొంత బడ్జెట్ కేటాయిస్తే ఖచ్చితంగా వీరి యొక్క సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఇక ప్రస్తుతం ఉన్న మెయిన్ సమస్యలు ఏంటంటే, ప్రస్తుతం ఇచ్చే వేతనాలు చాలామని కనీసం 18,000 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఈ బడ్జెట్లో ఖచ్చితంగా 18,000 వేతనం ఇచ్చే విధంగా చూడాలి. తర్వాత ఉద్యోగ భద్రత: అంగన్వాడీ టీచర్ల ఆయాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పెన్షన్, గ్రాట్యుటీ లాంటి ప్రయోజనాలు కల్పించాలని కోరుతున్నారు. మరి సుప్రీంకోర్టు, హైకోర్టులు కూడా క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగులుగా గుర్తించండి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి అని తీర్పులు ఇచ్చాయి. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించకపోవడం అన్యాయం అని చెప్పేసి కోరుతున్నారు. కాబట్టి ఈ బడ్జెట్ సమావేశాల్లోనైనా రెండు తెలుగు రాష్ట్రాలు అంగన్వాడీ టీచర్లకు ఈ సౌకర్యం కల్పించాలి. ఇక బీమా సదుపాయం: 50 లక్షల బీమా, మరణ సంస్కారాలకి 50,000 సాయం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక అవసరమయ్యే సెలవులు: ఆదివారం మరియు పండుగ సెలవులను అమలు చేయాలని ఉద్యోగులు అయితే కోరుతున్నారు. అదేవిధంగా సంక్రాంతి సమ్మర్ హాలిడేస్ కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మహిళా అంగన్వాడీ టీచర్ల ఆయాలకి అన్ని ప్రసూతి సెలవులు, మెటర్నిటీ లీవ్ అన్నింటినీ అమలు చేయాలని చెప్పేసి కోరుతున్నారు. ఇక ఉద్యమానికి వివిధ యూనియన్లు, వివిధ కార్మిక సంఘాలు, ప్రతిపక్షాలు కూడా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి. అయినా కానీ ప్రభుత్వాలు అయితే అంతగా స్పందించడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు అంగన్వాడీ వ్యవస్థ యొక్క ప్రాముఖ్యత గుర్తించి మరి అంగన్వాడీల యొక్క టీచర్ల ఆయాల యొక్క జీతాల పెంపుకు ఈ బడ్జెట్లో, ఈ కేబినెట్ సమావేశాల్లో, అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి రెండు తెలుగు రాష్ట్రాల్లో అంగన్వాడీ యూనియన్లతో చర్చించి ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నారు. ఇక అంగన్వాడీ వ్యవస్థ గత 50 సంవత్సరాలుగా పౌష్టికాహారం, విద్య, ఆరోగ్యాన్ని అందిస్తూ అంగన్వాడీ టీచర్ల ఆయాల సమస్యలను సత్వరమే పరిష్కరించే విధంగా బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అంగన్వాడీ ఉద్యోగుల ఈ పోరాటం మరి ఇతర కాంట్రాక్ట్ ఉద్యోగులకి, అనేక వర్గాల వారికి కూడా మరి ప్రభుత్వాలు జీతాలు పెంచాలని, తెలంగాణలో అయితే కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా రెగ్యులర్ చేసింది. తర్వాత గ్రామ పంచాయతీ ఉద్యోగులకు ఏపీలో కూడా, తెలంగాణలో కూడా మంచిగా జీతాలు ఇస్తున్నారు. వారందరినీ కూడా మంచిగా పట్టించుకుంటున్నటువంటి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మరి అంగన్వాడీ టీచర్ల ఆయాలను కూడా మరి వాళ్ళ యొక్క సమస్యలను కూడా పునరాలోచన చేసి ఒక ఆర్థిక పరమైన సమస్యల పరిష్కారం కోసం నిర్ణయం తీసుకోవాలని మరి అంగన్వాడీ టీచర్ల ఆయాలైతే కోరుతున్నారు. వెంటనే ఉద్యోగులు అంగన్వాడీ టీచర్లందరినీ రెగ్యులర్ చేసి మరి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి. ఈ బడ్జెట్ సమావేశాల వరకు తక్షణమే వేతనాల పెంపు, బీమా సదుపాయాలు అమలు చేయాలి. తర్వాత హెల్త్ పరంగా కూడా ఫ్రీగా ఆరోగ్య సేవలు కూడా అందించాలని చెప్పేసి కోరుతున్నారు. మరి అంగన్వాడీ ఉద్యోగుల భవిష్యత్తు మంచిగా ఉండాలంటే, తెలంగాణలోని, ఏపీలోని బడుగు బలహీన వర్గాలకు చెందిన చిన్నారులకు మంచి పోషకాహారం, మంచి న్యూట్రిషన్ అందాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఈ అంగన్వాడీల యొక్క సమస్యలు తీర్చాల్సిన అవసరం ఉంది. మరి ఎన్నో రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అంగన్వాడీ నిరసనలు, నిరాదీక్షలు చేపట్టినప్పటికీ చెవిటోడి ముందు శంఖ ఊదిన చందంగా ప్రభుత్వం తీరు ఉంటుంది. ఇప్పటికైనా స్పందించి అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇక 45 ఏళ్లుగా పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్ల ఆయాలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద 10 లక్షలు ఇవ్వాలన్నారు. అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలి. ఎన్నికల ముందు మరి కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని చెప్పేసి కోరుతున్నారు. మరి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కూడా అంగన్వాడీలకు అండగా ఉంటాం, అంగన్వాడీలకు పెన్షన్, గ్రాట్యుటీ, అంగన్వాడీ టీచర్ల ఆయాల యొక్క జీతాలు పెంచుతాం అంటూ హామీలు ఇచ్చారు. ఇటు తెలంగాణలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అనేక హామీలు ఇచ్చారు. మరి అంగన్వాడీ టీచర్లు ఆయాల సమస్యలు తీర్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చంద్రబాబు మరి ఆ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. మరి అంగన్వాడీ సమస్యలను మేనిఫెస్టోలో పెట్టి పరిష్కరిస్తారని హామీ కూడా ఇచ్చారు. అంగన్వాడీలు రోడ్డు ఎక్కినా ప్రభుత్వం లెక్క పెట్టకపోవడం దారుణమని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులందరికీ న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశమేనన్నారు. మరి అంగన్వాడీ టీచర్ల ఆయాల
సమస్యలు కూడా పరిష్కరిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. మరి ఆ సందర్భంగా మరి ఎన్నికల హామీలో భాగంగానే మరి అంగన్వాడీలకు ఈ సంక్రాంతి ఉగాది పండుగల కానుకగా ఖచ్చితంగా అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్తుందని చెప్పి ఆశిద్దాం. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లో మినీ అంగన్వాడీలను మెయిన్గా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణలో మెయిన్గా మారినా కానీ మినీ జీతాలే వస్తున్నాయి. ఆయా పోస్టుల భర్తీ లేదు, ఖాళీ పోస్టుల భర్తీ లేదు. ఏపీలో అయితే మినీ అంగన్వాడీల గురించి ప్రస్తావన లేదు. ఇక ఏపీలో తెలంగాణలో భారీ ఎత్తున అంగన్వాడీ టీచర్ పోస్టులు ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా మరి వెంటనే ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు ఆయా పోస్టులు భర్తీ చేసి టీచర్లకి సూపర్వైజర్లుగా ప్రమోషన్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకో ముఖ్యమైన విషయం చూస్తే అంగన్వాడీ టీచర్లకు తెలంగాణ సర్కార్ తీపి కబురు చెప్పింది. అంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు అయితే అంగన్వాడీ టీచర్లకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చినప్పుడు డిఎల్ పెరిగినప్పుడు ఎంతో కొంత పర్సంటేజీ మరి అంగన్వాడీ టీచర్ల ఆయాలకు కూడా పెంచుతామని చెప్పి హామీ ఇచ్చారు మరి కేసీఆర్ గారు. మరి ఇప్పుడు ఏర్పడిన తెలంగాణ కొత్త సర్కారు మరి అంగన్వాడీ టీచర్లకు మరి ఉద్యోగులకు పీఆర్సీ త్వరలో ఇవ్వబోతున్నారు 1 yearలో. మరి అప్పుడు అంగన్వాడీ టీచర్లకు మరి పీఆర్సీని వర్తింపచేయరా అని చెప్పేసి అదొక సందేహంలో ఉన్నారు. ఖచ్చితంగా మరి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అంగన్వాడీ టీచర్లకి ఉద్యోగులకు పీఆర్సీని ఇచ్చినప్పుడు వారికి కూడా పీఆర్సీ అమలు చేయాలి. మరి ఏపీలో కూడా ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చినప్పుడు అంగన్వాడీ టీచర్ల ఆయాలకు కూడా ఆ పీఆర్సీ డిఏలు సంబంధించి కూడా పెరిగినప్పుడు ఎంతో కొంత పర్సంటేజ్ ఏపీలో కూడా అంగన్వాడీ టీచర్ల ఆయాలకు పెంచాలని చెప్పేసి ఈ ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చినప్పుడల్లా అంగన్వాడీ టీచర్ల ఆయాలకు కూడా జీతాలు పెంచాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. మరి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం చూస్తే ఇక తెలంగాణలో 5,111 అంగన్వాడీ ఉద్యోగాలకు భర్తీ చేస్తామని చెప్పి కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపింది. కానీ ఇంతవరకు దాదాపు 2 ఏళ్ళైనా కానీ ఇంతవరకు కూడా మరి ఖాళీ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే రావడం లేదు. ఇక తెలంగాణలో ఏపీలో అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులకు సంబంధించి చాలా ఉత్కంఠ అయితే నెలకొంది. తెలంగాణలో దాదాపు 426 పోస్టులకి గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్ట్ నోటిఫికేషన్ పడింది. వాటిని పూర్తిగా భర్తీ చేశారు. కానీ ఏపీలో 560 గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి అందులో 164 పోస్టులు భర్తీ చేయకుండా 2 సంవత్సరాల నుంచి ఆ కేసు అయితే కోర్టులో ఉంది. అది ఇప్పుడు ప్రస్తుతం తీర్పు రిజర్వ్లో ఉంది. వెంటనే ఆ 124 పోస్టులు కూడా రిజర్వ్లో ఉన్న తీర్పును వెలువరించి వెంటనే 124 మందికి సూపర్వైజర్ పోస్టు భర్తీ చేయాలని చెప్పేసి కూడా ఇదొక సమస్య ఉంది. దీన్ని కూడా ఈ లోపు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలి. వెంటనే తెలంగాణలో కానీ ఏపీలో కానీ ఆయాలకి అంగన్వాడీ టీచర్లకి గ్రేడ్ 2 సూపర్వైజర్ నోటిఫికేషన్ వేసి మళ్ళీ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ సూపర్వైజర్ పోస్టులు కూడా భర్తీ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అప్పుడే మరి ఖాళీలతో అంగన్వాడీ టీచర్ల ఆయాలైతే ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. కాబట్టి పర్యవేక్షణ మంచిగా ఉంటేనే అంగన్వాడీలు మంచిగా రన్ అవుతాయి. కాబట్టి వెంటనే పర్యవేక్షణ పోస్టులు అయినటువంటి సూపర్వైజర్ పోస్టులు కూడా నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలి అని చెప్పేసి ఇవన్నీ సమస్యలు అంగన్వాడీ టీచర్ల ఆయాలకైతే చాలా బాధ పెడుతున్నాయి. కాబట్టి వెంటనే 2 తెలుగు రాష్ట్రాలు ఎన్నికల హామీల్లో ఇచ్చిన భాగంగా ఈ బడ్జెట్ సమావేశాల వరకు అంగన్వాడీ టీచర్ల ఆయాల యొక్క సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా అంగన్వాడీ యూనియన్లు కూడా ఇటు ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కానీ అధికార పార్టీ మంత్రులకు కానీ సీఎం ఈ విధంగా డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రులకు కూడా తమ యొక్క సమస్యలతో కూడిన వినతి పత్రాలను అందించి ఒక పాజిటివ్ వేలో తమ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. మెయిన్గా ఆయాలకి అంగన్వాడీ టీచర్లుగా ప్రమోషన్ ఇవ్వాలి. అంగన్వాడీ టీచర్లకి గ్రేడ్ 2 సూపర్వైజర్ నోటిఫికేషన్ ఇచ్చి వెంటనే వాటి కూడా భర్తీ చేయాలి. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ వేస్తున్నారు 2 తెలుగు రాష్ట్రాల్లో. ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారం పోస్టులు నింపుతున్నారు. మరి ఈ జాబ్ క్యాలెండర్లో ఆయా పోస్టులు అంగన్వాడీ టీచర్ పోస్టులు సూపర్వైజర్ పోస్టులకు అయితే స్థానం లేదు. ఈ జాబ్ క్యాలెండర్లో ఆ పోస్టులకు సంబంధించి కూడా వివరాలు పెట్టాలి. ఏ పోస్టులు ఎప్పుడు నింపుతామనేటువంటి సమాచారం కూడా షెడ్యూల్ ప్రకటించాలని చెప్పేసి అందరూ కూడా కోరుతున్నారు. ఇంకా ఉద్యోగులకు పీఆర్సీ ఇచ్చినప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు కూడా పర్సంటేజ్ ఆ పీఆర్సీ కూడా వర్తింపచేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఆశిద్దాం. మొత్తానికైతే సంక్రాంతి మరి ఉగాది పండుగల సందర్భంగా అంగన్వాడీ టీచర్లకి 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ చెప్పాలని చెప్పి కోరుకుందాం. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా February 1న ప్రవేశపెట్టే బడ్జెట్లో అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాల పెంపుకు సంబంధించి సౌకర్యాలకు పెంపుకు సంబంధించి న్యూట్రిషన్ బిల్లులు పెంచడానికి సంబంధించి కానీ ఒక కీలకమైన బడ్జెట్ నిధులు ఎక్కువగా కేటాయిస్తారని చెప్పి కోరుకుందాం. ఇక అంగన్వాడీ టీచర్లకి నూతన జాతీయ విద్యా విధానం వల్ల నష్టం జరగకుండా ఇక ప్రీ స్కూల్ ట్రైనింగ్ కూడా సెలవుల్లో ఇచ్చి వారికి ఒక సర్టిఫికేట్ ఇచ్చి వారి యొక్క జీతాలను కూడా గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ టీచర్లతో సమానంగా చేస్తారని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ త్వరగా పరిష్కారం ప్రభుత్వాలు చేస్తాయని చెప్పి ఆశిద్దాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ.